ఇల్లందులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాడని ఆరోపిస్తూ నీలం రాజశేఖర్ అనేటువంటి బీఆర్ఎస్ నాయకుడి ఇంటిపైన దాడి చేశారు. రాజశేఖర్ని అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కొందరు రౌడీ షీటర్లను వెంటేసుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు నీలం రాజశేఖర్ని చంపుతామని బెదిరించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కి ఫోన్ చేసినా కానీ పోలీసులు సరిగా స్పందించలేదని, విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రాజశేఖర్ పైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ నేతలను, గూండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు జగదాంబ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ గూండాలను అట్లాగే నీలం రాజశేఖర్ మీద దాడి చేసినటువంటి రౌడీ షీటర్లను అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం డిమాండ్ చేసింది. ఖమ్మం పాత బస్టాండ్ సెంటర్ ఎదురుగా ఉన్నటువంటి వీధి వ్యాపారాల్లో ఉన్నటువంటి దుకాణాల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. 210 షాపులకు డ్రా నిర్వహించి షాపులు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా ఉన్న షాపులను యథావిధిగా కొనసాగించాలని డ్రా సిస్టమ్ని వ్యతిరేకిస్తూ కొందరు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ఒక్కొక్క షాపు నుంచి 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారని, వాటికి కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వలేదని, ఆ నిధులు ఎటుపోయే తేల్చాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో షాపుల కేటాయింపు డ్రా నిర్వహించారు. 210 షాపులకు గాను 197 షాపులను కేటాయించేందుకు అధికారులు డ్రా నిర్వహించారు. ఒక పక్క నిరసనకారుల ఆందోళనలు కొనసాగుతూనే ఉండగానే అధికారులు ఏకపక్షంగా డ్రా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.